అది అంత ప్రాముఖ్యం ఉన్న వ్యక్తులు తెలియజేసిన ముచ్చట ఏంది అంటే, విజయవాడలో కిడ్నాప్ చేశారు బ్రదర్ని. కిడ్నాప్ చేసి 7 అటాక్ చేసిరంట. 7. ఎవరు ఆ 7 అంటే కిరాయి రౌడీలు. ఇవాళ ఎట్లయితే మిర్యాలగూడలో ఆయన చంపారు కదా, అస్గర్ గిస్గర్ ఎవరో, అట్లా కిరాయి రౌడీల్ని హైర్ చేసుకున్నారంట. ఏమంటారు వాళ్ళని? కాంట్రాక్ట్ కిల్లర్స్ అంటారంట వాళ్ళని. ఓకే, ఎవరు చేయించారు ఏంది అనేది ఒక్కొక్కటి చెప్తా. ఓకే, సో అందులో అయితే వాళ్ళ ఆ బైక్ ని తీసుకున్నది ఆ 7 ఒకటి తీసుకున్నాడంట. అర్థమైందా? తర్వాత ఏం చేసిరంట, ఆయన మొత్తం బట్టలు ఇప్పేసిరంట. తర్వాత ఆయన ప్రవీణ్ బ్రదర్ వేసుకున్న జాకెట్ ని ఆ 7 ఒకటి తీసుకొని అది వాడు వేసుకొని ఆ బైక్ నడుపుకుంటూ పోయిందట. ఎందుకంటే ఆ బైక్ మీద పోతుంది ప్రవీణ్ బ్రదర్ అని నమ్మించడానికి, తప్పుదో పట్టియడానికి విచారణని. అర్థమైందా? కెమెరాలలో అన్నిట్లలో వీళ్ళు చంపలేదు, అది న్యాచురల్ గా డెత్ అయిందని, యాక్సిడెంట్ అయిందని చూపెట్టడానికి ఆయన బైక్ తీసుకొని ఆయన జాకెట్ వేసుకొని ఆ 7 కూడా పోయిందంట. ఓకే, తర్వాత ఏంది, ఆ ప్రవీణ్ బ్రదర్ కి ఆ కిడ్నాప్ చేసి విజయవాడ లెక్కను సో ఆయనకి విషం ఇచ్చారంట. పాయిజన్ అంటే విషం. ఓకే, విషం పాయిజనస్ ఇంజెక్షన్ ఇచ్చారు, విషం ఇచ్చారు. ఓకే, తర్వాత అక్కడనే ఆయనకి ముఖం మీద అంతటా మొత్తం కొట్టాల్సిన దగ్గర అంతా కొట్టేసారు. ఓకే, అర్థమైందా? ఆ 7 వెలుతురున్న ప్రాంతంలో కొట్టిరు. ఎందుకంటే చీకట్లో కొడితే ఏడవాడితే ఆడదెబ్బలు తగులుతాయి. ఇప్పుడు ఎక్కడైతే యాక్సిడెంట్ అయిన దగ్గర ఒకవేళ యాక్సిడెంట్ అయినా డిఫరెంట్గా ఉంటుంది, నిజంగా అక్కడ దాడి చేసినా చీకట్లో దాడి చేస్తే ఏడబడితే అడగాయాలుంటాయి, డ్రెస్ అంతా చినిగిపోయి ఉంటుంది, శరీరం అంతా రక్తం అడుగులో ఉంటుంది. కానీ ఆ కొట్టిన దగ్గర ఆ శరీరం దొరికిన దగ్గర రక్తం లేదు, ఆ శరీరం మీద ఎలాంటి గాయాలు లేవు. కాబట్టి డెఫినెట్లీ అది వెలుతురున్న ప్రాంతంలోనే చేసిర్రు, విజయవాడలోనే చేసిర్రు. సింపుల్. ఓకే, తర్వాత ఆ పాయిజనస్ ఇంజెక్షన్ తో పాటు ఏది గొంతులోకి మద్యం పోసిర్రు. ఎందుకు పోసిర్రు? ఆయన తాగి బండి నడిపి చచ్చిపోయిండని రిపోర్ట్లలో రావడానికి, ఫోరెన్సిక్ లో కానీ లేకపోతే ఈ పోస్ట్ మార్టంలో కానీ. ఓకే, అర్థమైందా? తర్వాత చంపేసారు అక్కడ విజయవాడలో. తర్వాత ఏంది, ఆ తర్వాత ఏదో వేరే పెద్ద వాహనంలో, కార్లనో ఇంకా పెద్ద వాహనంలో శరీరాన్ని పట్టుకొని వచ్చారు, చచ్చిపోయిన శవాన్ని. ఓకే, తర్వాత ఆ శవానికి మళ్ళీ జాకెట్ వేసిర్రు, ఆడ పండబెట్టిర్రు, ఆ రోడ్ సైడ్ పండబెట్టి ఆయన మీద బైక్ పెట్టిర్రు, న్యాచురల్ డెత్ లెక్క క్రియేట్ చేసిర్రు. అర్థమైందా? సో అయితే ఇవంతటికి చంద్రబాబు నాయుడు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఆ ఐజీకి, పోలీస్ ఆఫీసర్ కి ఏమని ఇన్స్ట్రక్షన్ ఇచ్చిండంటే కేసుని సేమ్ డేలో క్లోజ్ చేయమని చెప్పిండంట. ఎందుకని చెప్పిండు? ఎవరు చెప్పించారు ఆయనతోటి?